హాయ్ హలో దిస్ ఇస్ శైలా వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. రాజాసాబ్ హరిహర వీరమల్లు బ్యూటీ నిధి అగర్వాల్కు సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె సైబర్ పోలీసుల్ని సంప్రదించింది. సదరు ఆకతాయి మీద నిధి అగర్వాల్ ఫిర్యాదు చేసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని, తన కుటుంబాన్ని చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నాడంటూ అతగాడి మీద కంప్లైంట్ చేసింది. ఇక నిధి అగర్వాల్ ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. నిధి అగర్వాల్ మాత్రం ఈ వేధింపులతో మానసిక ఒత్తిడికి లోనైనట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, సోషల్ మీడియాలో ఓ వ్యక్తి నుంచి నిధి అగర్వాల్కు వేధింపులు ఎక్కువయ్యాయట. ఈ మేరకు సదరు వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నిధి అగర్వాల్ ఫిర్యాదు చేసింది. ఇన్స్టా అకౌంట్ను ట్యాగ్ చేస్తూ ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో నిధి పేర్కొంది. తనతో పాటు తన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరిస్తున్నాడని కంప్లైంట్లో పేర్కొంది. వ్యక్తి బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నట్టుగా తెలిపింది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఇక నిధి అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సైబర్ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ హైదరాబాద్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ రాజాసాబ్ సినిమా షూటింగ్ ఇక్కడే జరుగుతుండటంతో నిధి అగర్వాల్ కూడా ఇక్కడికే మకాం మార్చినట్టుగా సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ కోసం ఏపీకి వెళ్లి వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిధి అగర్వాల్ ఈ 2 చిత్రాల కోసం అయితే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. రాజాసాబ్ హరిహర వీరమల్లు చిత్రాలు ఈ ఏడాదిలో రిలీజ్ కాబోతోంది. అసలే నిధి అగర్వాల్ తెలుగు చిత్రాల రిలీజ్ అయి 3 ఏళ్లకు పైగా అవుతోంది. మరి ఈ ఏడాది అయినా నిధి అగర్వాల్ ఫేట్ మారుతుందా? ఈ చిత్రాలతో లక్ కలిసొస్తుందా అన్నది చూడాలి.